వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి దిశగా ముందడుగులు పడుతున్నాయని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. స్థానిక పింజల వీరయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన P4 కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలను దత్తత తీసుకొని వారికి విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో సహకరించేందుకు ముందుకు వస్తున్న సంస్థలను, వ్యక్తులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అభినందించారు. P4 కార్యక్రమంలో మార్గదర్శకులుగా ఉన్న TVS GNR సర్వీసెస్ ట్రస్ట్, చాగనం లలితమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను ఎమ్మెల్యే సత్కరించారు. మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి అదృష్టం. గత పరిపాలన చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా అన్ని బ్యాంకులు అప్పు పెట్టేసి ఏ బ్యాంక్ కూడా పోయే పరిస్థితి లేకుండా చేశారు. ఎందుకంటే మీ అందరూ కూడా తెలియాలి, ఏం చేయడం కూడా తెలియదు. ఎక్కడా రోడ్డు లేదు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, అన్ని బ్యాంకులు అప్పులే. కానీ ఆ బ్యాంకులు అన్నింటి కూడా ఈరోజు సెర్చ్ చేసి మళ్ళా ట్రాకింగ్ ఇచ్చి ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఆయన విజన్ నాయకుడు. 2020 విజన్ చెప్పారు. హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చేశారో ఇప్పుడు చూస్తున్నారు. గతంలో అప్పుడు అక్కడ చేస్తామంటే మిగతా చేశారు. ఎంత చెట్లు పుట్లు పిచ్చి పట్టిందా ఏంటి అనేది ఈరోజు ఒక మరో సింగపూర్ అయింది హైదరాబాద్. దాని దృష్టిలో మనం ఎప్పుడైతే మళ్ళా ఆంధ్రాకి వచ్చామో అదేవిధంగా 20-40 ఏళ్ళకి మరో తెలంగాణ కన్నా కూడా ఇంకా బాగా చేయాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నారు. అందులో భాగమే మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 20-40 ఏళ్ళకి పేదలకు లేనటువంటి రాష్ట్రంగా ఉండాలన్నది ముఖ్య ఉద్దేశం. అందుకని అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తూ అందరినీ కూడా ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు చెప్పాడు మన యువ నాయకుడు లోకేష్ బాబు. అన్ని కూడా పూర్తి చేస్తా ఉన్నాం. మనం ఇంకా ఇక్కడ వెంకటగిరి నుంచి పోయి తడలోను, శ్రీశైలంలోను ఎక్కడెక్కడో పనిచేస్తా ఉన్నారు. దీని గురించి కూడా అసెంబ్లీలో చెప్పారు. ఎందుకంటే మా వెంకటగిరి నుంచి బస్సులో వెళ్ళి చూడో దగ్గర పనిచేస్తున్నారు.